ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన ధనాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈరోజు ఇచ్చిన వాగ్దానం, యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. మొదటి దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో ఆయన సహాయకుడు, సహాయం చేసి గొప్ప తండ్రి ఎబినేజరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సహాయం చేసే తండ్రి. ఏ విషయంలో అయితే ఒకవేళ మనుషులు సహాయం కోరుకుంటున్నావో, కానీ దేవుడు అంటున్నాడు ఆయన సహాయం కాడకు వచ్చేవాడికి ఆయన అడిగినప్పుడు ఆయన సహాయం చేసేవాడిని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఈ సహాయం కొరకు నువ్వు కన్నీరు కార్చి విచారంతో బాధపడుతూ నాకు అవ్వట్లేదు ఈ పని అని అనుకుంటున్నావేమో, కానీ దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని స్థలంలో ఆయన ఉంటున్న మాట, యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. కాబట్టి దేవాది దేవుడే ఉద్యోగం విషయంలో కానివ్వండి, లేకపోతే వివాహ విషయంలో కానివ్వండి, గృహం కట్టుకునే విషయంలో కానివ్వండి, గర్భఫలం విషయంలో కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, సమస్తమును కూడా ఆయన చేతిలో ఉన్నవి. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి మనుషులు తండ్రి ప్రభా, మరి నాయన మనుషులు సహాయం కోరుకుంటున్నారేమో, దేవా నిన్ను విడిచిపెట్టారేమో నాయన ప్రభా. ఇదిగో తండ్రి వారు నీకు మొరపెడతాయండిగా దేవా, నువ్వు ఉత్తరమిచ్చే గొప్ప తండ్రివి నాయన. బిడ్డలకి సహాయం చేయండి. ఏ విషయంలో అయితే వారు తండ్రి నిన్ను అడుగుతున్నారో నాయన, ఆ విషయంలో వారికి సహాయం మీరు దయచేయండి దేవా. తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాజులు నమ్మిటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలను సెలవిసిన గొప్ప తండ్రి ప్రభా, నిన్ను ఆశ్రయించి దేవా నీ దగ్గరే ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేయండి దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి దేవా. తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి. విదేశాలటువంటి బిడ్డల దీవెన దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతులు పండి దేవా. ఇదిగో తండ్రి ప్రభు యేసునికి వందనాలు ప్రభు. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలు మీరు తోడుకొనండి ప్రభు. చదువుకుని ప్రభు ఉద్యోగాలు లేకుండా బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి దేవా. తండ్రి నాయన పనికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, మంచి ఆరోగ్యంతో నింపండి దేవా. తండ్రి నాయన పాడిని పండి మీరు ఆశ్రయించండి దేవా. ఇదిగో తండ్రి యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకున్నాను. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు దేవ. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపిన అమ్మడికి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.